వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉంటాండ. నేను ఆడే పడుకునేది. మళ్ళీ సరస్వతి హాయ్. కాఫీ టీ ఏమన్నా? నువ్వు ఎందుకు మా ఇద్దరి మధ్యలో కానీ రెంట్ పెంచమంటావా ఏంది? సారీ. ఏ జేఫర్ జూలియట్ హాయ్. పైరసీ లేకుండా పోయింది మధ్యన. అది ప్రైవసీ. ఇంగ్లీష్ నేర్చుకున్నావులే బానే. ఇది ఇల్లు. అమ్మా మా నాయన అద్దో పెద్ద బుడంకే. ఇప్పుడు నువ్వు కూడా. చిన్నప్పటి నుంచి అమ్మా నాయన లేరు, ఎప్పుడో ఒకడినా. కానీ ఆ క్షణం నుంచే మనం జూలియట్ టాటూ రిటర్న్ గిఫ్ట్. పెళ్లి చేసుకుందామా? జూలియట్ బాగా డ్రైవ్ చేస్తున్నాను కదా, ఫాస్ట్గా తొక్కేసేదా? స్లోగా ఫోకస్. ఫీలింగ్ వస్తాను జూలియట్. క్లచ్ క్లచ్ నొక్కు. ఉండమా పోయినామా? ఎన్నిసార్లు గుద్దుతావునా? నాలుగోసారి ఇది. ఎన్నిసార్లు నేర్పించాలి నీకు? ఎన్నిసార్లు ఎన్నిసార్లు? సారీ. ఓయ్ మళ్ళా ఆస్తమానా? ఆస్మా కాదు, యాంగ్జైటీ. స్ట్రెస్ తీసుకోద్దని డాక్టర్స్ చెప్పినారని చెప్పాను కదా, అది కూడా మర్చిపోయా. సారీ జూలియట్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జూలియట్ ఒకసారి అర్జెంట్గా వాటేసి తగ్గిపోతుంది రా. జూలియట్ జూలియట్ ఓ జూలియట్. సెట్ అయిపోయినా చూసినావా? హరి గుర్తుండదు కదా, 3 months ఢిల్లీ వెళ్ళిపోతున్నాను MBBS చేసేదానికి. మళ్ళా తిరిగి వస్తావు కదా? నీకు డ్రైవింగ్ ఎందుకు నేర్పిస్తున్నాను? నువ్వు ట్రావెల్స్ ఓపెన్ చేసి బాగా సెటిల్ అవ్వచ్చునే కదా. కరెక్ట్. అలా సెటిల్ అయితే ఇంట్లో ఒప్పించడం ఈజీ. వాడు ఒప్పుకోకపోతే లేచిపోవడమే కదా. నీకు చెప్పి వేస్ట్. WASTE వేస్ట్. అది వేస్టా వేస్టా? నాతో మాట్లాడొద్దు. సారీ జూలియట్. లేపుకొని పోతాడంట. అట్టగా ఇంకా దేనైనా చూసుకోపో. నేను నిన్నే పెళ్లి చేసుకుంటే ఇంకేమైనా చేసుకుంటే జూలియట్. ఇట్ట ఎవరైనా అడుగుతారా? పెళ్లి చేసుకోవా? లేచిపోదామా? ప్రపోజ్ చేస్తే ఎట్లా ఉండాలి? ఒక రొమాంటిక్ డిన్నర్, క్యాండిల్ లైట్ లో ఉంగరం ఇచ్చి, అది కూడా ఆక్వామరీన్. అక్క మరియా మతం మార్చుకున్నా ఎట్లా? ఆక్వామరీన్ రా ఎదవా, అదొక రంగు. గుర్తొచ్చినది. 3 ఏళ్ళైంది, నీకు నా ఫేవరెట్ కలర్ కూడా తెలీదు. గుర్తొచ్చిన. సారీ జూలియట్, ఇప్పుడు గుర్తొచ్చినదిగా. సారీ రా, నువ్వు లేకుండా ఉండలేని తెలిసిన. ఎవరైనా చూస్తారు. చూస్తానే ఉండగా. అసలు ఉంగరం వీడు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? అప్పట్లో చెప్పేవాళ్ళు, ఒక నరం ఈడ్ నుంచి ఇలా వచ్చి గుండె కనెక్ట్ అవుతుందని. డైరెక్ట్ హార్ట్కే. డైరెక్ట్ హార్ట్కి. ఇన్నేళ్ళయింది. ఆ పిల్ల మీద ఇంకా కోపం పోలా?